కొత్త ప్రాజెక్టులతో ఉద్యోగాలు కల్పించడంతో పాటు ఆదాయాన్ని పెంచడానికి ప్రణాళికలు చేస్తోంది పర్యాటక శాఖ. కంటెంట్ క్రియేటర్స్ తో ప్రమోషన్స్, టూరిస్ట్ గైడ్ల నియామకం, ఆసక్తి ఉన్నవారికి ప్రత్యేక టూరిజం కోర్సులు తీసుకురాబోతోంది. ఇందుకోసం ప్రత్యేకంగా టూరిజం కాంక్లేవ్లని కండక్ట్ చేస్తోంది. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తోంది రేవంత్ సర్కార్. పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. దేశ విదేశీ పర్యాటకులను ఆకర్షించి పెట్టుబడులను రాబట్టడమే లక్ష్యంగా టూరిజం పాలసీని తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. అడ్వెంచర్ స్పోర్ట్స్, మెడికల్, ఎకో టూరిజం, హెరిటేజ్, ఫుడ్ టూరిజం వంటి సెక్టార్లను అభివృద్ధి చేస్తోంది పర్యాటక శాఖ. హైదరాబాద్ లో 21 కట్టడాలను గుర్తించింది రాష్ట్ర ప్రభుత్వం. టూరిజం ప్రాజెక్టులకు కేటాయించే స్థలాల రిజిస్ట్రేషన్ ఛార్జీలు 5% లీజుకు ఖరారు చేశామని తెలిపారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఏటా 5% లీజు మొత్తాన్ని పెంచాలని నిర్ణయించారు. ప్రధానంగా మెగా ప్రాజెక్టులకు 66 ఏళ్ల పాటు, పెద్ద మధ్య తరహా ప్రాజెక్టులకు 33 ఏళ్ల పాటు, చిన్న సూక్ష్మ తరహా ప్రాజెక్టుల స్థలాలను 15 ఏళ్ల వరకు లీజు పరిమితిని నిర్ణయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మన రాష్ట్రంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప చారిత్రక కట్టడాలు, ప్రకృతి సౌందర్యాలు, అటవీ సంపద, వివిధ రకాల గొప్ప గొప్ప దేవాలయాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ వేలలో ఉంటాయి. ఒక సంగాడి గురించి చెప్పారు, ఎన్నో ఉన్నాయి. సో ఇది అంటే ఈ ప్రజల్ని ఆల్ సెక్షన్స్ ఆఫ్ లైఫ్, అంటే యూత్ కావచ్చు, మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, అందరూ కూడా మనం ఏమంటామో, ఇఫ్ యు లుక్ ఎట్ వెస్టర్న్ కంట్రీస్, దే స్పెండ్ 2 days in a week. They spend for tourism 2 days in a week. సో మనం ఏమంటామో 2 days గడపాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ నెలకు 2 రోజులు ఈ యొక్క అద్భుతమైనటువంటి కట్టడాలు కావచ్చు, చారిత్రక సంపద కావచ్చు, మన యొక్క వీటన్నిటిని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. 2030 నాటి అవసరాలకు సరిపోయేలా పాలసీని రూపొందించింది రాష్ట్ర ప్రభుత్వం. ఆధ్యాత్మిక, వారసత్వ, సాంస్కృతిక, సాహస క్రీడలు, మెడికల్, వెల్నెస్, ఎకో టూరిజం వంటి సెక్టార్లను అభివృద్ధి చేయనుంది ప్రభుత్వం. పర్యాటక ప్రాజెక్టులు చేపట్టి ప్రైవేటు స్థలాలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది. సిటీలోని ఖజానా బిల్డింగ్, ఆగాఖాన్ టూమ్స్, స్టెల్వెల్ తో పాటు జిల్లాలోని ప్రాంతాలను గుర్తిస్తున్నామని తెలిపారు పర్యాటక శాఖ అధికారులు. ఎక్సలెంట్ ప్లాట్ఫామ్ that we are connecting with you in the sense, again you don't come under government. మేమేదో ఒక ఐడి కార్డ్ ఇచ్చి, లేకపోతే మేము ఒక అప్రిసియేషన్ లెటర్ ఇచ్చి మీతో ఆర్టికల్స్ రాయిస్తే అయ్యేది కాదు. ఇటువంటివి ఎన్నో, ఒక ఎంటైర్ విలేజ్కి ఒక టూరిజం అనేది ఒక ఆలంబనగా ఉండేటువంటి అవకాశం ఉన్న గ్రామాలు మనకి చాలా ఉన్నాయి. సో ప్రభుత్వం చేస్తున్న ప్రణాళికలకి తోడు మీ నుండి, అదేవిధంగా గ్రామ పంచాయత్స్ నుండి, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుండి మనం అనుకున్న విధంగా వెళ్ళినట్లయితే తెలంగాణని మనం పర్యాటకంలో డెఫినెట్లీ మనం ఫస్ట్ 5 ప్లేసెస్లో నిలబెట్టగలిగే పూర్తి అవకాశం అయితే ఉంది. ఇక రెస్ట్ ఇస్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో ఐ థింక్ విల్ జాయిన్ హ్యాండ్స్ అండ్ వెర్ ఎవర్ యూ రిక్వైర్ ఎనీ హెల్ప్. హెరిటేజ్ భవనాలను రిపేర్ చేయడంతో పాటు వాటికి పూర్వ వైభవాన్ని తీసుకురానుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకు కార్పొరేట్ సంస్థలు తమ సిఎస్ఆర్ నిధులను వినియోగించి భవనాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని కోరుతోంది. ఈ విధానంతో ప్రభుత్వంపై భారం తగ్గడంతో పాటు ప్రైవేటు రంగం భాగస్వామ్యం పెరుగుతుంది. పాత బస్తీ ప్రాంతంలో ఇప్పటికే కొన్ని చారిత్రాత్మక కట్టడాల పునరుద్ధరణ పనులు ప్రారంభమయ్యాయి. టూరిజం ప్రాజెక్టుల అభివృద్ధిని పీపీపీ విధానంలో చేపడుతున్నామని తెలిపారు పర్యాటక శాఖ అధికారులు. ఈ ప్రాజెక్టులను చేపట్టే కంపెనీలకు ప్రత్యేక రాయితీలను అందిస్తామని ప్రకటించింది ప్రభుత్వం.